హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో తెల్ల వంకాయ, పల్లీలు, టమాటా వేసి పచ్చడి చేశాను. ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా కుదిరింది. ఇంకా చల్లమిరపకాయలు, పాపడాలు కూడా ఫ్రై చేశాను. వేడివేడి అన్నంలో అలా పచ్చడి వేసుకొని పాపడాలు పెట్టుకొని తింటే చాలా బాగుంది. టేస్ట్ నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. దాని ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కానీ బాగానే కుదిరింది. తింటుంటే మాటలు లేవు, కాకపోతే కొంచెం ఘాటైంది. నల్ల మిరియాలు కూడా వేసాను. దానివల్ల మీకు వద్దంటే దాన్ని వేయొద్దు, కారం తక్కువ ఉండాలంటే. నేను కారం ఎక్కువనే తింటాను కాబట్టి నల్ల మిరియాలు కూడా వేసాను. లేకపోతే పచ్చిమిర్చితోనే సరిపెట్టుకోండి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా, మాకైతే జలుబులు తగ్గుతాయి. దానివల్ల నల్ల మిరియాలు వేసాను. తెల్లొంకాయలు ఒక 4 పసుపు ఉప్పు వేసి కొంచెం నూనెలో ఫ్రై చేసి పెట్టాను. పల్లీలు కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి జీలకర్ర వేసిన తర్వాత టమాటా ఒక 4 టమాటాలు కోసుకొచ్చి అది కూడా వేగినాక నల్ల మిరియాలు వేసినాను. చూడండి, మీకు వద్దంటే కూడా వేసుకోండి. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, ఘాటుగా. ఇవన్నీ ఒక్కొక్కటి ఫ్రై అయినాక చల్లారనివ్వాలి, ఎందుకంటే మిక్సీ వాడతాం కాబట్టి. మెంతులు వేసాను పోపుకి. మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుందని. పోపు దినుసులు, జీలకర్ర రసాలు, శనగపప్పు, మినపప్పు వేసాను పోపుకి. ఈ పల్లీలు మిక్సీ పట్టినాక ఇంకా వంకాయ టమాటా వేసినాక ఫాస్ట్గా చేస్తున్నాను, ఇంకా టైం లేదని. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కలర్ కూడా